ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా తయారైనటువంటి కుల వ్యవస్థ, ఒక వర్గం పోతే ఇంకో వర్గం పోతే ఇంకో వర్గం, థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్ రానివ్వని వ్యవస్థ. ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటాయి. ఈరోజు ప్రశ్న రావణ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ వెంటాడుతుంది? ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది? బికాస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈజ్ రాంగ్? నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నదే అందుకే. నన్ను ఒక సోకాల్డ్ మేధావి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేధావి చాలా వెటకారంగా, చాలా నవ్వుతూ, ఎవడైనా పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఏంటి, వాట్ ఈజ్ రాంగ్ సార్? పెద్ద చదువులు చదువుకున్నారు కదా, జాతిని తాకట్టు పెట్టడంలో మీకంటే పెద్దగా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా. జాతిని తాకట్టు పెట్టి చక్కగా ఎమ్మెల్సీ పదవులు తీసుకొని ఈ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆ పార్టీకి, ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఈ పార్టీకి వచ్చేటువంటి దాంట్లో పిహెచ్డీ చేశారు కదా. మీకు అంతే వెటకారంగా ఉంటుంది రాజ్యాధికారం అంటే. మీకు అంతే వెటకారంగా ఉంటుంది శ్రవణ్ కుమార్ అన్న, జేబీఎం పార్టీ అన్న. మీకు అంతే వెటకారంగా ఉంటుంది మీ పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రి అవుతారంట. 5 ఉన్నారంట మాకు ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులు. శ్రవణ్ కుమార్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటే పార్టీలో చేరాలి కదా అంట. మరి జనసేన పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో చేరాడని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు? అంటే ఉప ముఖ్యమంత్రులు అవ్వాలంటే పార్టీలో చేరాలా? ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని, ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని వెటకారంగా, తుస్కారంగా, సర్కాస్టిజంగా మీరు మాట్లాడటం విజ్ఞత అనుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అది. ఎస్, మా జనంలో కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. సప్రెస్డ్ పీపుల్ ఉన్నారు. సప్రెస్డ్ పీపుల్ ఆ పార్టీకి ఓటేసి ఈ పార్టీకి ఓటేసి ఉండటం కంటే, ఇదిగో మన సమస్యలను పరిష్కరించడానికి మనం యూనిటీ కావాలి. మనం ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో నా వెనక నిలబడితే నేను మీకు లీడర్గా ఉండాలనుకుంటున్నాను. రేపొద్దున మన భాగస్వామ్యం కూడా ప్రభుత్వంలో ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో చర్చించడానికి ఒక వేదిక ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవమే. అది ఏ విధంగా వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తానా, కూటమితో కలిసి పనిచేస్తానా, రేపొద్దున ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు థర్డ్ కూటమిలో భాగస్వాములు అవుతామా, ఏం జరుగుతుందో పాలిటిక్స్లో హూ విల్ డిసైడ్ అండి. ఇట్ ఈస్ ఎ థాట్, అంతే, ఒక థాట్ ప్రాసెస్. ఈరోజు చర్చిలు కూలుస్తున్నారు, ఈరోజు క్రైస్తవత్వం దుర్మార్గంగా ఉంది, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, పాస్టర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారు, చర్చిలకు వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి ఒక వేదిక ఆ రోజు తీసుకున్నాం. దళిత సమస్యల మీద వేదిక తీసుకున్నాం, ఆదివాసీ సమస్యల మీద వేదిక తీసుకున్నాం. మేము పాస్ చేసిన 32 సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి అంశాలను చర్చించడానికి ఒక వేదిక మీదకి వస్తేనే మీకు ఇంత బాధ అనిపిస్తే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ ఈ 40% ఓటింగ్లో 37% ఓటింగు ఉన్నది ఇదిగో ఈ దళిత క్రైస్తవ సమాజం నుంచి. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఈ సమాజం మీద దాడి జరుగుతుంటే కనీసం స్పందించకుండా మీ యొక్క మాటలు మావి కనుక పరిమితం చేసి ఈ దళితులు క్రైస్తవుల సమస్యల గురించి కనీసం పట్టించుకోకపోతే ఏ సమాజం వీళ్ళని గౌరవిస్తుంది అంటున్నా నేను. ఏ సమాజం ఈ సమస్యలను పట్టించుకుంటుంది అంటున్నా నేను. ఎవరు చూడాలి ఈ సమస్యల్ని? దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకొక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్న రావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు 1, 2 బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నా నేను. పాలకపక్షం మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకి
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు సపోర్టుగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో లేదా అంటున్నా నేను. ప్రజాస్వామ్యంలో ఉన్న మీరు ప్రతి అంశాన్ని క్యాలిక్యులేటెడ్గా పొలిటికల్ సిస్టమ్ తోటి తీసుకొని వెళ్ళిపోతూ ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్ష పాత్ర మర్చిపోతుంటే గుర్తు చేశాను. సార్ ఇది కాదు, తప్పు, మీరు నిలబడాలి బాధితులకు అండగా అన్నాను. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? కాడు వదిలేశారు. ఏదైనా మీకు రాజకీయంగా లబ్ధి చేకూరితేనే కార్డు తీసుకుంటారు. రేపొద్దున మాలాంటి వాళ్ళం ప్రతిపక్షాలు అందరం కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ప్రభుత్వానికి, సప్రెస్డ్ పీపుల్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే, వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలకి మేమందరం ఉన్నాము మీ వెనక అని మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వకపోతే ఈ ప్రజలకి నమ్మకం ఎలా వస్తుంది? ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే మాకు పలానా వ్యక్తి ఉన్నాడు అని నమ్మకం ఎలా వస్తుంది? ఆ బాధ్యత పెద్దన్న పాత్ర పోషించి మీరు ఇవ్వాలి కదా అంటున్నా నేను. ప్రతిదీ రాజకీయం క్యాలిక్యులేషన్ చేసుకుంటే నిజంగా ప్రజా సమస్యలు, ఈరోజు ఒక వ్యక్తి మొదటి కేసు పెట్టారు, ఆ రోజు తీవ్రవాది కాదు. రెండో కేసు పెట్టారు, తీవ్రవాది కాదు. మూడో కేసు పెట్టారు, టెర్రరిస్ట్ కాదు. నాలుగో కేసు పెట్టారు, ఉగ్రవాదంతో లింక్ లేదు. ఇక లాభం లేదు, తప్పదు అని తీసుకొచ్చి ఐదో కేసు పెట్టారు. ఐదో కేసు ఉగ్రవాదంతో పెట్టారు. క్లియర్గా తెలియటం లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకులకి? ఈ విధంగా ఫిక్స్ చేయటం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవించారే పదవి. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 100 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు మా ఉప ముఖ్యమంత్రులు అయ్యారే. దళితులు, క్రైస్తవులు ఓట్లు దీపాలు ఆర్పేసి వేయించుకున్నారే. ఏమైంది? ఈరోజు ప్రభుత్వం మీద విరుచుకుపడుతుంటే, కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతుంటే, దళితులు, క్రైస్తవులు, ఆదివాసీలు అల్లల్లాడిపోతుంటే, గ్రామాల్లో దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే, గ్రామాల్లో మండలాల్లో ఆదివాసీల మీద దాస్తులు జరుగుతుంటే, ఆదివాసీల యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ప్రభుత్వాలు దోచుకుంటుంటే, మాట్లాడితే ఊపా చట్టాలు పెడుతుంటే, మాట్లాడితే తీవ్రవాద కార్యక్రమాలు చేస్తుంటే, మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ నాయకులు వాళ్ళని సమర్థించకపోగా, వాళ్ళ కోసం నిలబడకపోగా, నిలబడిన మాలాంటి వాళ్ళందరి మీద వెటకారంగా నవ్వుతూ, వెటకారంగా సర్కాసిజంగా మాట్లాడుతుంటే, ఇంకా రేపొద్దున మాలాంటి వాళ్ళకి రేపొద్దున ప్రభుత్వం మీద ఫెరోషియస్గా ఫైట్ చేయాలి అంటే మా వెనక సంఘాలు ఉన్నాయి, మా వెనక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మా వెనక స్ట్రాంగ్గా ఉన్నటువంటి 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి 10 పార్టీలు ఉన్నాయని ఎలా మేము ముందుకెళ్ళగలుగుతాము? మీరేదో మాకేదో సపోర్ట్ చేస్తారని కాదు, ఇది ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్గా అండగా చెయ్యి పట్టుకొని నిలబడాల్సిన సందర్భం కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకి అందరం కూడా మేము ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయడానికి అని రావాల్సిన సందర్భంలో పారిపోతే, కాడి వదిలేస్తే ప్రజలు ఎవరిని నమ్మి ఓటేయాలి రేపొద్దున? దళిత క్రైస్తవుల ఓట్లు మీకు వద్దు కదా. వాళ్ళ సమస్యలు మీకు పట్టినప్పుడు మరి ఓట్లు కూడా అడగండి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవరు రఘురామకృష్ణరాజు చెప్పేశాడు, దళితుల ఓట్లు మాకు అవసరం లేదు, క్రైస్తవులు మాకు ఓట్లు అవసరం లేదని. అలాగే మీరు కూడా దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు, ఆదివాసీల ఓట్లు మాకు అవసరం లేదు, మేము రాజకీయాలు చేసుకోవడానికి మాకంటూ ఒక సిస్టమేటిక్గా ఉంటే చాలు అని చెప్పండి. దట్స్ వెరీ ఫైన్. మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎవడెళ్ళమన్నాడా మీరు వాళ్ళ సమస్యల కోసం? మీరు వెళ్ళారు కాబట్టి మీరే చేయండి అని అనొచ్చు మీరు. ఎస్, కరెక్టే. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా ఆ సమస్యలను అడ్రస్ చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలకి సమస్య వచ్చినప్పుడు మేము రాలేదా సార్? పార్టీలుగా మేము రాలేదా? ఆ రోజు మేము ఆలోచించామా? ఆ రోజు మేము అన్నీ ఆలోచించామా? రాజకీయాలు ఆలోచించామా? ఇది ఒక ప్రజాస్వామ్యం. వాట్ ఈజ్ అ డెమోక్రసీ? పాలక పక్షానికి ఫైట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ప్రజల హక్కులు పోరాడటంలో పార్టీలుగా ముఖ్యమంత్రి అధికార పక్షం మీద పోరాటం చేయాలి. దిస్ ఈజ్ వాట్ డెమోక్రసీ. మీరు అసెంబ్లీలో ఫైట్ చేయరు, కనీసం గ్రౌండ్ లెవెల్లో అయినా ప్రజలతో కలిసి ఫైట్ చేయండి, పార్టీలతో కలిసి పనిచేయండి. లేకపోతే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళమెత్తాడు. మా ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయితేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ఎవడైనా మాట్లాడితే
వాడి మీద బురద జల్లుతాం. ఇది నేను చాలా బాధతోనే నేను గౌరవ ప్రతిపక్ష నాయకులకి విన్నవిస్తున్నా. సార్, దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్కళ్ళ కోసం మన అందరం కలిసి వారి హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అది దయచేసి మీరు గమనించమని కోరుతున్నా. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ హిందూ వ్యతిరేకి, లేకపోతే వాడిని అరెస్ట్ చేయాలి, చేయమనండి, తప్పేంటుంది? హిందుత్వం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హిందుత్వ దేవాలయాల కోసం, తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం, పవిత్రత కోసం, హిందూ రాముల వారి విగ్రహమో, సీతమ్మ వారి విగ్రహమో, లేకపోతే రథం కాలిపోయిన సందర్భంలో గత ప్రభుత్వంలో విగ్రహాలు కూల్చివేత మీద తీవ్రంగా పోరాటం చేసిన వ్యక్తిని నేను. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల లిస్టు తీస్తే ఫస్ట్ పేరు జడా శ్రావణ్ కుమార్ ఉంటుంది. తిరుమల లడ్డూ గురించి అపవిత్రం చేస్తున్నారు, లడ్డూ పవిత్రతను కాపాడాలి, ఇలాంటి అసత్య ఖర్చు ప్రచారాలు చేయొద్దు అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో వేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న వ్యక్తిని నేను. మీరు మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే మీడియా మీ ఇష్టం, అది ప్రజలు గమనిస్తున్నారు. మొత్తం ప్రజలకు అల్టిమేట్గా మేము నేను హిందూ సంఘాలన్నీ కూడా నా మీద ప్రెస్ మీట్ పెట్టిన హిందూ సంఘాలను అడుగుతున్నా, డాక్టర్ సుధాకర్ హిందూ కదా, ఏమైపోయినారు మీ హిందూ సంఘాలు సుధాకర్ను కొట్టి చంపినప్పుడు? అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి అబ్బాయి హిందూ కదా, మీ హిందువులు ఎందుకు రాలేదు ఆ రోజున? కిరణ్ కుమార్ హిందూ కదా, దళిత హిందూ కదా, ఎందుకు చనిపోయినప్పుడు మీరందరూ రాలేదు? డాక్టర్ అచ్చెన్న హిందూ కదా, ఎందుకు చచ్చిపోయినప్పుడు రాలేదు? సాయి కృష్ణ హిందూ కదా, అతను పోలీస్ స్టేషన్లో చంపేసినప్పుడు మీ హిందూ సంఘాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సనాతన ధర్మాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అంటే ఒక వ్యక్తికి ఒక దళిత క్రైస్తవ సమర శంకరరావు అని ఒక మీటింగ్ పెట్టి దాంట్లో డిస్కస్ చేసేస్తే అది వ్యతిరేకమైపోయింది యాంటీ నేషన్కి. అందరూ వచ్చేసి శ్రవణ్ కుమార్ రావణ్ దేశద్రోహులని మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. వీఆర్ ఫర్ హిందూ, వీఆర్ ఫర్ దిస్ కంట్రీ. ఈ దేశంలో, భారతదేశంలో సెక్యులరిజం కాపాడాలి, ప్రతి ఒక్కళ్ళ వ్యక్తులు కాపాడాలి అనేటువంటి వ్యక్తులు మేము. కులం, మతం, ప్రాంతం తర్వాత ఈ దేశం బాగుపడాలి. ఈ దేశం మతతత్వ దేశంగా అవ్వకూడదు ఎప్పుడు. ఈ దేశం హిందూ దేశం అయినప్పటికీ అందరి హక్కులు కాపాడబడాలని కోరుకునే వ్యక్తులు మేము. మాలాంటి వ్యక్తులను కూడా మీరు ప్రొజెక్షన్ చేసి యాంటీ నేషనల్గా మీరు ప్రొజెక్ట్ చేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. అండ్ చివరిగా రఘురామకృష్ణరాజు గారు